అమిత్ షా ఫేక్ వీడియో కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసుల కంటే ముందు యాక్షన్లోకి దిగారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో పనిచేస్తున్న 5గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 5గురిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉంచారు. హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ పోలీసులకు కౌంటర్గానే సిసిఎస్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారనే టాక్ వస్తోంది. ఈ కేసులో 5గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని ముందస్తుగానే వారిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేసులో 5గురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరి కాసేపట్లో హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్నటువంటి సిసిఎస్ కార్యాలయానికి తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇంతకుముందే హైదరాబాద్ ఉన్నత స్థాయి అధికారులు ఉన్నటువంటి పోలీసులు కూడా 5గురిని అరెస్ట్ చేశామంటూ కూడా ఆ న్యూస్ ని ధృవీకరించడం జరిగింది. ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసేటువంటి ఆలోచనలు హైదరాబాద్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పోలీసుల కంటే ముందుగానే హైదరాబాద్ లో బీజేపీ సీనియర్ నాయకులు ప్రేమేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 469 ఒకటి కాగా 505 సెక్షన్ల కింద ప్రేమేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన ఈ 2 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని ఢిల్లీ పోలీసులు ఒక పక్క వేట సాగిస్తా ఉన్నారు. ఎవరెవరు సోషల్ మీడియా వారియర్స్ టీపీసీసీ కార్యాలయంలో ఈ సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తా ఉన్నారు. దాని కన్వీనర్లు ఎవరు, అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరు, ఎంతమంది సభ్యులతో ఈ టీంతో ఈ సోషల్ మీడియా టీం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇది గాంధీ భవన్ వెనక భాగంలో ఉన్నటువంటి ఇందిరాభవన్ కేంద్రంగానే ఈ సోషల్ మీడియా వార్ రూమ్ అనేది కొనసాగుతుంది. దాంట్లో పదుల సంఖ్యలో టీపీసీసీ, ఐఎన్సీ కాంగ్రెస్, తర్వాత యూత్ కాంగ్రెస్కి చెందినటువంటి పోస్టింగ్స్ అన్నిటిని కూడా ఈ సోషల్ మీడియా కేంద్రంగానే సాగుతూ ఉంటాయి అన్నట్టు కూడా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకోక ముందుగానే ఎవరెవరు కీలకంగా ఈ కేసులో ఉన్నారు, ఎవరెవరిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎవరెవరి పాత్ర ఏంటి, ఎవరెవరు అమిత్ షా వీడియోని మార్ఫింగ్ చేసి ఆ వీడియోని ఎన్ని ట్విట్టర్ అకౌంట్స్కి షేర్ చేశారు, రీట్వీట్ ఎవరు చేశారు, ట్వీట్ ఎవరు చేశారు, దాని తర్వాత కామెంట్స్ ఎవరు చేశారు, అమిత్ షాని అగౌరవపరిచే విధంగా ఎంతమంది వ్యవహరించారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కూడా దృష్టి పెట్టి దానిపై వివరాలు సేకరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే 5గురిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్కి తీసుకెళ్లి కొద్దిసేపు అక్కడ వారిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా హైదరాబాద్ సిసిఎస్ కార్యాలయానికి తరలిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. హైదరాబాద్ పోలీసులు కూడా ఈ అరెస్ట్ని కన్ఫర్మ్ చేశారు. ఈరోజు సాయంత్రం లోపు దాన్ని అధికారికంగా ధృవీకరించనున్నారు. అది మీడియా సమావేశం ద్వారా అఫీషియల్గా డిక్లేర్ చేస్తారా లేదా ప్రెస్ నోట్ ద్వారా ఈ న్యూస్ని అఫీషియల్గా డిక్లేర్ చేస్తారా అనేది మాత్రం ఇంకా దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా వివిధ జిల్లాలలో ట్రై కమిషనరేట్ పరిధిలో ఎప్పటికప్పుడు బీజేపీ చేసినటువంటి ఈ 10 ఏళ్ల అభివృద్ధికి సంబంధించి బడుగు బలహీన వర్గాలకు, ఇతర మతాలకు, ఇతర వర్గాలకు బీజేపీ తరపున అందినటువంటి బెనిఫిట్లకు సంబంధించినటువంటి వాటిపై కూడా ఎప్పటికప్పుడు జనాల్లో ఒక అవగాహన, జనాల్లో ఆ వాగ్దానాలు, ఆ బెనిఫిట్స్ అన్నిపై కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా వ్యక్తులు ఏ రకంగా బీజేపీని దెబ్బకొట్టాలి, ఏ రకంగా బీజేపీ నెగిటివ్ చేయాలి, దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొంతమంది ఇక్కడ సోషల్ మీడియా తరపున ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరపున అధికారికంగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనతో ఈ వీడియోని మార్ఫింగ్ చేసి మాట్లాడనటువంటి అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడినట్టు, రిజర్వేషన్ల గురించి మాట్లాడినటువంటి అమిత్ షా రిజర్వేషన్లపైన ప్రత్యేకంగా మాట్లాడారు. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మైనారిటీలకు ఈసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ రిజర్వేషన్లన్నీ కూడా బీజేపీ క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇవన్నీ స్టేట్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని బీజేపీకి ఓటు వేయకండి, కాంగ్రెస్ వైపుకు ఓటేయండి, కాంగ్రెస్ అధికారంలో ఉంటే అన్ని రిజర్వేషన్లు యాజ్ టీజ్గా కొనసాగుతాయన్న ఒక రీతిలో కూడా పెద్ద మొత్తంలో ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. హోమ్ అఫేర్స్ నుంచి అధికారే నేరుగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు ఈ ఫిర్యాదు అందజేశారు. అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు. దాంట్లో ఎవరెవరు ట్విట్టర్ అకౌంట్స్ హ్యాండిల్ చేస్తూ ఉన్నారు, ఈ మార్ఫింగ్ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు రీచ్ అయింది, ఎంతమంది దీన్ని కాంగ్రెస్ నాయకులు రీట్వీట్ చేశారు, దీనిపై అమిత్ షా డిఫేమ్ చేసే విధంగా ఎవరక్కడ కామెంట్స్ చేశారు అనే దానిపై కూడా ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసి హైదరాబాద్కి చేరుకొని 3 రోజుల పాటు హైదరాబాద్లోని మకం మార్చి టిస్ట వేసి నిన్న గీత అనే సోషల్ మీడియా వారియర్ని
ఆ ఇంటికి వెళ్ళి గీతాని మొబైల్ ఫోన్ని సీజ్ చేసి ఆమెకు 41 సిఆర్పిసి కూడా నోటీసులు అందజేసి ఆమెని ఈ 5వ తేదీన ఢిల్లీ పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు 41 సిఆర్పిసి కింద అందజేసినట్టుగా తెలుస్తుంది. దానికన్నా ముందుగానే హైదరాబాద్ పోలీసులు ఒక యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు ఒకవేళ ఈ 5 నిందితులని ప్లస్ రేవంత్ రెడ్డిని విచారణ పేరుతో ఢిల్లీకి పిలిస్తే ఈ ఆధారాలన్నీ బయటకు వస్తాయి. ఆధారాలన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా బయటకు వస్తుంది. ఈ ఇష్యూ అంతా మళ్ళీ రేవంత్ రెడ్డి మేడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీలో ఉన్నటువంటి స్పెషల్ సెల్ కార్యాలయానికి హాజరవ్వాల్సి ఉంటుందేమో అనేది కాదా ఈ ఆలోచనతో హైదరాబాద్ పోలీసులు ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని 5 నిందితులపై ఆల్రెడీ తమ ఆధీనంలో, తమ జ్యూరిస్డిక్షన్లో, తమ కమిషనరేట్లో ఒక ఫిర్యాదు అందింది. అది బీజేపీ వైపు అందించినటువంటి ఫిర్యాదు కాబట్టి ఆ ఫిర్యాదు ఆధారంగా ఈ 5 అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీసుల ఆధీనంలో ఉంటే ఢిల్లీ పోలీసులకు చిక్కరు కాబట్టి ఇక్కడి వరకే ఆ ఎవిడెన్స్ అంతా కూడా భూస్థాపితం అయిపోతుంది. ఇక్కడి వరకే అది పరిమితం అయిపోతుంది. తిరిగి ఢిల్లీ వరకు వెళ్ళలేదు మనకు ఆలోచనతోటే ఈ రకంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారంటూ కూడా కొన్ని అనుమానాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతా ఉన్నాయి. అది ఎంత మేరకు నిజాలు అనే దానిపై క్లారిటీ రావాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి తరపున పర్సనల్ వ్యక్తిగత న్యాయవాదులు కూడా ఢిల్లీలో స్పెషల్ సెల్ అధికారులను కలిసి రేవంత్ రెడ్డి ఐఎన్సీ తెలంగాణ పేరుతో ఆ ట్విట్టర్ని హ్యాండిల్ చేయట్లేదు, రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేస్తుంది 2 ట్విట్టర్ అకౌంట్స్ మాత్రమే. ఒకటి అనుముల రేవంత్ రెడ్డి పేరు పైన ఉన్నటువంటి ట్విట్టర్ని తను పర్సనల్గా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. సీఎంఓ తెలంగాణ పేరు పైన ఉన్నటువంటి ట్విట్టర్ని ఆ వ్యక్తిగత సిబ్బంది సీఎంఓ కార్యాలయం నుంచి కూడా రాష్ట్ర ప్రజలకు ఏవైనా బెనిఫిట్స్ కానీ, జీవోలు కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలియజేయడానికి మాత్రమే సీఎంఓ తెలంగాణను ఉపయోగించుకోవడము. రేవంత్ రెడ్డి మూవ్మెంట్ ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలకు లేదా ఢిల్లీ క్యాడర్కి తెలిసే విధంగా అనుముల రేవంత్ రెడ్డి అనే ఒక పేరుతో కూడా ఈ ట్విట్టర్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఐఎన్సీ తెలంగాణ సోషల్ మీడియాకు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, రేవంత్ రెడ్డి దాన్ని హ్యాండిల్ చేయడు, దానికి ఇతనికి సంబంధం లేదు. అనవసరంగా రేవంత్ రెడ్డి పైన అభియోగాలు మోపుతా ఉన్నారు, ఆరోపణలు మోపుతా ఉన్నారు, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు అని ఒక వివరణ కూడా సౌమ్య గుప్తా అనే న్యాయవాది, మహిళా న్యాయవాది, రేవంత్ రెడ్డి వ్యక్తిగత న్యాయవాది నిన్న ఢిల్లీకి వెళ్ళి స్పెషల్ సెల్ అధికారులకు కూడా వివరణ ఇచ్చినప్పటికీ పోలీసుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. దాంతోపాటు రేవంత్ రెడ్డి ఈ కేసు ముందు హాజరవ్వాలంటే 4 వారాల పాటు గడువు కావాలంటూ కూడా టీపీసీసీ వర్గం ఇక్కడ నుంచి లేఖ ద్వారా ఆ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు తెలియజేసింది. రేవంత్ రెడ్డి 4 వారాలు, ఈ కేసులో ఉన్నటువంటి మరో 4 2 వారాల పాటు గడువు ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ నమోదుని పరిశీలించాలి, దీన్ని పరిశీలించిన తర్వాతే మేము విచారణకు హాజరవుతాము అనే ఒక విషయాన్ని కూడా ఢిల్లీ పోలీసులకు తెలియజేశారు. ఢిల్లీ పోలీసులు అది మేబీ కన్సిడర్ చేసినట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే టీపీసీసీ వర్గం నుంచి కూడా ఈ లేఖలు వెళ్ళినప్పటికీ ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లోనే ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగానే ఎవరెవరు ఈ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు, ట్విట్టర్ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ అనే దానిపై కూడా దృష్టి పెట్టి మహిళలైనా, పురుషులైనా, కింది స్థాయిలో ఉన్నటువంటి వారైనా, సీఎం స్థాయిలో ఉన్నటువంటి వారైనా ఎవరైతే అమిత్ షా వీడియోని మార్ఫింగ్ చేసి లేనిది ఉన్నట్టుగా చేసి దేశంలో హింసాత్మక ఘటనలను ప్రేరేపణ చేసేటువంటి ప్రయత్నాలు చేసినందుకు ఈ ఫిర్యాదులపైన హైదరాబాద్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతా ఉన్నారు. మరి కాసేపట్లో పోలీసులు అదుపులో ఉన్నటువంటి ఈ 5 హైదరాబాద్ బషీర్బాగ్ సిసిఎస్ కార్యాలయానికి తరలించేటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.